హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కృష్ణ తేజ బ్లాగ్ 77. మీ అందరూ మన వీడియోలు అయితే బాగా చూస్తున్నారు. ఈరోజు ఏం వీడియో అంటే, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం పోతున్నాము. మధ్యలో కాణిపాకం కూడా చూసుకొని పోదాం అనేసి ఈరోజు అయితే ఆ వీడియో. నేను ఇట పోతాను, మా అమ్మ తిరుపతి పోతుంది. ఈరోజు పొద్దున టైం ఎంత అంటే 5 టైం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు 5. చాలా రోజుల తర్వాత ఈ టైంకి లేచిన. అసలుకి ఏం అర్థం కావడంలే, ఇంకా నిద్ర వస్తుంది. స్నానం చేసినా కూడా ఫోన్ గింబల్ వచ్చేసి అశ్వంత్ 2 ఎత్తకపోయినాడు. వాడు కూర్కు పోయినాడు ట్రిప్ కి. మనం ఈరోజు హ్యాండ్ తోనే చేయాలా వ్లాగింగ్ అంతా. మీకైతే మొత్తం దారిలో లొకేషన్స్, కాణిపాకము అన్ని చూపిస్తా. మీరైతే వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వీడియో కూడా యావరేజ్ 3 minutes ఉంది, 40 minutes వీడియో. అయితే మీరైతే ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీరైతే మన వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఓకేనా? స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇంకా మొబ్బే ఉంది చూడండి. మా తేజ కాడ వెయిటింగ్ వచ్చినాడు. మొత్తం 5 మంది పోతున్నాం. ఎవరు వచ్చినారు, వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారంట. వీడు ఒక్కడ వచ్చినాడు నన్ను పిక్ చేసుకోనికి. చూద్దాం. వచ్చారు మన వాళ్ళు. ఏయ్ హాయ్ 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 బోలో. హాయ్ జో బ్రో. బ్రో హాయ్ జో బ్రో. వాళ్ళిద్దరే మన తేజ అయితే వచ్చినాడు. తేజ ఏం చేస్తున్నాడు అంటే, ధనుష్ కూడా వచ్చినాడు. వేరే కార్లో వేసుకొని వచ్చినాడు. మనం వేరే కార్లో పోవాలా ఆడికి పోయి. వాళ్ళిద్దరు ఆడ వెయిటింగ్, వాళ్ళు స్నానాలు చేసి వెయిట్ చేస్తా అంటే వీడు నన్ను పిక్ చేసుకోనికి వచ్చినాడు. మీకు ఫస్ట్ కాణిపాకము, తర్వాత డైరెక్ట్ అరుణాచలంకి పోయి ఏం చేద్దాం, ఫస్ట్ తిందాం. ఏమన్నా తిని తర్వాత దర్శనం చేసుకుందాం, సరేనా? ఏమరా? ఫస్ట్ కాణిపాకంలో దర్శనం చేసేసుకొని తర్వాత అరుణాచలం కొట్టేస్తాం డైరెక్ట్. మన బ్రోస్ వెయిటింగ్. హాయ్ బ్రో. హాయ్ 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 జో బ్రో. హాయ్ బ్రో. ఏం బ్రో ఎంతసేపు 4 కని చెప్పి నిద్రపోతున్నారు. తేజ హాయ్. ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము. గోల్ చెరువు ఘాట్. గోల్ చెరువు ఘాట్ ఆంజనేయ స్వామి. లైటింగ్ లేడు, అందరు కనిపిస్తాను. కాణిపాకం చాయ్ రాయచోటి బైపాస్. ఏం చేయాలరా, ముంచుకోవాలా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మోడు ముంచుకోవాలంట టీలో. టీ తాగుదామని రాయచోటి బైపాస్ తోలా. బ్రో ముంచుకో, తిను. బాగుందా? ముంచుకొని తిన్నాడు. బాగుందా? సూపర్. చూడు ఎటుంది బ్రో? ఇవే తగ్గించుకుంటే మంచి. మనోడు నాన్ వెజ్ ఒక్కటే తిండవు, వీగన్ అంట. ఇతను పాలు కూడా తాగడంట. సర్కిల్, రాయచోటి సర్కిల్ టీ తాగినాం. స్టార్ట్ అయిపోయి మాల్ ఒళ్ళు బద్దగం అందరికి. ఒక్కొక్కరికి పొద్దున్నే 4 లేస్తా అని చెప్పి 5కి లేసి ఒక్కొక్కరు ఇంత లేట్ చేసినారు. మనం వెళ్ళిపోయి ఇంకా కాణిపాకమే ఇంకా స్టార్ట్ ఇంకా లేట్ లేదు. ఏం బ్రో?
లేట్ లేదు, డైరెక్ట్ కాణిపాకం నాన్ స్టాప్. స్టాప్ లేకుండా కొట్టేయాలి. మా బ్రో టీ కూడా తాగలే ఎందుకో. ఒకసారి వన్ టైం ఊబో ఒకసారి వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారు. కార్లో బుడగలుగుతా బా చేసినాం. కాణిపాకంకి అందరు చిన్న న్యాప్ వేసినారు ఫుల్గా. కాణిపాకం ఫుల్ చిన్న న్యాప్ వేసినాం. గుడి బ్యాక్ సైడ్ కాణిపాకం టెంపుల్ ఇదండి. ఇదేమంటారు కోనేరు ఇది. ఉన్నారు మునగనీయడంలా కోనేరులో. బాగుంది పొద్దున్నే. బ్రో ఏం బ్రో గుడికి వచ్చి చాట్ చేసుకుంటానా? తేజ చూడండి బ్రో వాళ్ళకి ఫోటో తీస్తున్నాడు. అసలు పొద్దునే లొకేషన్ సూపర్. ఫోటోలు ఎత్తుతారు వీళ్ళు. బ్రో ఎంత నా ఫోటో? 100 రూపాయలంట. 70,000 కెమెరా ఉంది, మనకు 1,40,000 ఫోన్ ఉంది. చాలా మన దాంట్లో ఎత్తుకుందాము. వద్దు మళ్ళా 100 రూపాయలంట ఫోటోకి. ఎవరో పెళ్లి కూడా చేసుకున్నారు. దర్శనం ఆడరా దర్శనము 100 రూపాయల దర్శనం. అక్కడ వెనకాల 150 దర్శనం పోయింది. మనం ఫ్రీ దర్శనం కదా, జనాలు ఎవరు లేరు. ఊరికి 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలా దేవుడిని చూడనికే. టైమింగ్స్ అవి టైమింగ్స్ పైన వచ్చింది. ఇక్కడ స్టాప్. ఆ జనాలు చూసి 150 దానికి వచ్చినాం మళ్ళా. గుడి లోపలికి అలో లేదన్నా ఫోను. వాళ్ళు ప్రసాదం తీసుకొని వస్తున్నారు. ఏం ప్రసాదం తీసుకున్నారు? పులిహోర లడ్డు. పులిహోర బా ఫ్రెష్ బా. టిఫిన్ ఇదే కానిద్దాం. గుడి కోనేరు బా వ్యూ సూపర్. అరుణాచలం పోనా? మధ్యాహ్నం అవుతుంది. ఇంకా ఎంత అవుతుందా మధ్యాహ్నం అవుతుందా? వ్యూ సూపర్ ఉంది. లడ్డు చూపిస్తా చూడండి. లడ్డు కాణిపాకం లడ్డు. ఏ కవర్ చేయరాదు. వచ్చింది కాణిపాకం లడ్డు. ఎవరికైనా కావాలా కామెంట్ చేయండి. ఏడే తినేస్తాము, ఆడికి తేలేము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తెస్తాములే. ఇంకేంటి మరి, ఇంకా అరుణాచలంలో మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పటికైతే ఆపేద్దాం. ఫోటో దిగేసి ఇంకా చలో అరుణాచలం. వావ్, గూగుల్ మ్యాప్ మా తేజ పెట్టింది. గూగుల్ మ్యాప్ ఏదో ఊర్లోకి ఇచ్చినాడు తేజ. ఇంకెవరు పెట్టినారా? చూడు ఏదో ఊరో డెడ్ ఎండ్. అసలుకి ఏదో ఊర్లోకి తీసుకొచ్చినారు. యాడికి తీసుకుపోతున్నాడు వీడు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏ చూడు తేజ ఒకసారి ఫేస్ చూపి ఇట్లా.
ఏదో డెడ్ ఎండ్. పూత అంటున్నా ఆయన. ఏ ఊరు బ్రో ఇది? చూడు ఏదో ఈ గూగుల్ మ్యాప్ ఏమో ఈ లెఫ్ట్ చూపిస్తుంది. కేరళ వచ్చాం. సన్న వందలలో తీసుకొచ్చినారు అడిగో. ఎట్టొకట పోదాంలే. ఏం ఊర్లోనైనా అయ్యి మీరు వచ్చేటప్పుడు ఇట్లాంటి ఊర్లో నమ్ముకోకండి, సందులలోకి రాకండి ఎవరైనా రావాలనుకుంటే. ఈ బ్రో అంటే చెప్పడం లేదు. ఊరు బ్రో చెప్పు. ఈ బ్రో బాగా తెలుసు ఊర్ల గురించి, పదాల గురించి. నీకు తెలుసా బ్రో విఘ్నేష్ బ్రో? చూడు చూసే ఏంది బ్రో? చింత గుంటూరా అంట. చింత గుంటూరా? చింతకాయ పచ్చడి. మొత్తానికి ఏందో రోడ్డు వచ్చింది, రోడ్లో పోతున్నాం. లొకేషన్ అయితే బాగుంది. రోడ్లు, టెంకాయ చెట్లు అంతా టెంకాయ చెట్లు. లొకేషన్ బాగుంది కానీ మేము కరెక్ట్ రూట్ లో పోతున్నాం లేదో మాకు తెలియదు. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. ఫుల్ నిద్రపోయినాము. ఒక రోజు నిద్రపోతాడు. 4కి లేచే లోపల అందరు నిద్రపోతున్నారు. లేస్తున్నావా బ్రో? కోమా వీళ్ళిద్దరు నిద్రపోయినారు. ఎప్పుడు లేదు అంటారు. మొత్తం బాగుంది. చెన్నైకి ఎంటర్ అయినాం. చెన్నై అంట తమిళనాడు ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే. ఎప్పుడో ఎంటర్ అయినాము కానీ ఇప్పుడే లేస్తున్నాం నిద్ర. ఇప్పుడు చూస్తున్నాం ఎప్పుడో ఎంటర్ అయినాయి. హలో గాయ్స్, గిరి ప్రదక్షిణ చేసే కొండ అదే. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసే కొండ అంట అదే అంట. ఎటువంటి జూమ్ చేస్తున్నాం. ఇప్పుడు కొండ ఎట్టుందో. కొండ ఎట్టుండో చూడండి. మన కొండ ఉన్నట్టే ఉంది. ఇటీ చెప్పురా మళ్ళీ ఇచ్చుకోరా వాయిస్. ఆ కొండ గిరి ప్రదక్షిణ మన వాళ్ళు కార్లో చేద్దామంటారు. వెళ్ళారంతా. వాళ్ళు కారులో లేదు. గుడి దగ్గరికి ఆటో మాట్లాడుకుందాం. గుడి దగ్గరికి పోవాలంటే ఆటోలో పోవాలా? దుబ్బాలంటారా? నానే హాయ్ హాయ్ చెప్పు. హాయ్ 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 యూట్యూబ్ ఆటోలో తీసుకుపోతాడు మనల్ని గుడి దగ్గర దింపనీకి. కారాలో లేదంటే ఇంకా గుడి. ఆంధ్ర తిరువణామలై ఆటో మెకానిక్. అంకుల్ ఆటో మెకానిక్ అంట. ఎప్పుడైనా వచ్చినప్పుడు అంకుల్ ఆటో తీసుకోండి మీరు. నెంబర్ చెప్పు నా ఆటో సెల్ నెంబర్ బ్యాక్ సైడ్ చూపిస్తా. కొండకాడికి పోతానము. కొండకాడే గుడి. ఆ కొండ two stones inside going where there 2 stones
గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ 2 స్టోన్స్ లోపల 14 కిలోమీటర్. సరే మధ్యలో స్టోన్ మధ్యలో పోతాం కదా, అది ఏడా రిపేర్ మమ్మల్ని దింపినాడు. స్టోన్ అది మధ్యలో దూరుతాం కదా, అది ఏడ చెప్పమంటే ఏడ బాబాయ్. థ్యాంక్స్. నంబర్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. చెప్పు. 83 నెంబర్ ఇంగ్లీష్ में नंबर है 83 చెప్పు. சொல்லு. 73 73 பாத்தியா? नंबर पढ़े ट्रांसलेट वीडियो रिकॉर्ड तुमने पढ़ा चुबी जीरो. अरे जीरो నంబర్ ఓకే. నంబర్ పట్టుగా 7305176433. ఎప్పుడైనా వస్తే అరుణాచలం వస్తే ఫోన్ చేయండి, బాబాయ్ ఆటో వస్తాడు, గుడి దగ్గర దింపుతాడు మిమ్మల్ని. మీరు ఏడున్నా అది ఓకే బాబాయ్. ఆటో అయిపోకోసమని వీడియో తీసి మాకాడ కిలోమీటర్ కూడా లేదు, 800 మీటర్స్ కూడా లేదు, 200 తీసుకున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బా సూపర్ బిజినెస్ అయితే. ఏమో లేక గుడికాడికి వచ్చినాము, ఎండ మామూలుగా లేదు, ఫుల్ ఉంది, చంపుతుంది ఎండ. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడవచ్చు టెంపుల్ లోపల తీనిస్తారో లేదో. నా ఫస్ట్ వీడియో అయితే యూట్యూబ్ లో లాంగ్ వీడియో ఈడ తీసిందే స్టార్ట్ చేసినప్పుడు. మళ్ళా ఇప్పుడు వస్తాము, ఒక 6 months అవుతుంది అనుకుంటా వచ్చి టెంపుల్ కి వచ్చి. బొట్టు అరే పెట్టుకోరా మైసూర్ స్వామి అమ్మ మహాదేవ నీకొద్దా బొట్టు బాగా పెట్టింది, బాగా వచ్చింది. మీ బొట్టు చూపిరా బ్రో. నువ్వేం పెట్టుకోవా? పెట్టుకో, పెట్టు. మామిడి బొట్టు బాగుంది. బొట్టు బాగా వచ్చినాయి అందరికి. బొట్టు పెడతాను. బొట్టు పెడతాను అండి. ఎంట్రీ ఒక 20 నిమిషాలు లేట్ అయితే మనకి లేట్ అయిపోయింటది, ఇంకా పంపించేవాళ్ళు కాదు. ఫుల్ వీడి దాకా లేరు కానీ వీడి నుంచి ఫుల్ ఉన్నారు జనాలు. గుడిలోకి ఎంట్రీ, గుడి కనిపిస్తుంది. గుడి బ్యాక్ సైడ్ గిరి ప్రదక్షిణ చేసే కొండ, ఇది సూపర్ వ్యూ. అసలు గట్ట కట్టినారో అంతా. అమ్మో జనాలు చూడండి ఫుల్. ఇంతమంది ఉన్నారు ఎండకి. మన వాళ్ళు తెలియట్టుంది అంటే నీడ ఏడుంది, ఆగిపోయినారు ఎండలో. ఆడాడో ఉన్నారు క్యూ, లైన్ ఆపేస్తారు. వద్దులే ఉండు, అది పోనీ వాళ్ళు పోయినా పోదాం. లైన్ ఏడో ఆడుంది, ఎండ ఫుల్. ఏం కాదు రే, ఎండ్రా అంత అట్టుంటది. ఇప్పుడు వెళ్దాము, ఎండ ఇంకా ఎండలోనే ఉండాలి 1 గంట. ఆడిపోయి ఏం చేస్తారు, ఎండనే ఉంది రాడా. ఫుల్ చాలా
గుడి స్ట్రక్చర్ అంతా చూడండి, వాళ్ళు ఆర్కిటెక్చర్ లాగా చేసినారు. చూపించు ఫోన్ లోపల నుంచి మొత్తము చూడండి. 1 2 3 ఒక్కొక్క చోట 3 ఉన్నాయి. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, అటు సైడ్ నుంచి 3. లోపల గుడి అది అక్కడ మధ్యలో కనిపిస్తుంది చూడండి, అది గుడి. మీకు ఈ గజ స్తంభాలు దీన్ని ఏమంటారు, గోపురం. గోపురాల్లో చూడు ప్రతి సైడ్ 4 ఉన్నాయి. లోపల గుడి పై నుంచి పెట్టు, ఆ లోపల ఇది గుడి చూడండి. మొత్తం గుడి స్ట్రక్చర్ అంతా ఇచ్చినారు. ఆ కొండ వచ్చేసి ఏంటంటే ఇది మనం గిరి ప్రదక్షిణ చేసే కొండ, అదే మెయిన్ ఎంట్రన్స్. అది ఇది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్. ఇది ఆ కొండ ఉండేది అది. ఇది ఇప్పుడు ఈ కొండ బ్యాక్ సైడ్, మన ఫ్రంట్ సైడ్ ఉంది. మెయిన్ టెంపుల్ ఆ గోపురం దగ్గర ఉంటది, మధ్యలో ఉంటది. అయితే అటు ఉంటది మొత్తము. గుడిని మనం డ్రోన్ లో తీయలేం కాబట్టి ఇదే తీసేసాం. అవునవును. ఫైనల్ గా ఒక 1/2 అవర్ లైన్ స్కిప్ చేసాము. వాళ్ళ కాడి నుంచి ఇక్కడికి పారిపోయాం. ఇదే బ్రో, ఇదే గుడి. మనం అయితే గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఆడ లెఫ్ట్ తీసుకుంటానే గుడి వస్తుంది. గుడి లోపల తినిసారో తినీరో ఏమైంది, ముఖం చూడ మొత్తం మారిపోయింది. అందరు ముఖాలు అటే ఉన్నాయి. చెప్పు. సబ్స్క్రైబ్. అయిపోయింది దర్శనము, చాలా బాగా అయింది దర్శనం. అయితే గోలు ఇచ్చినారు. సూపర్ అయింది దర్శనము. ఈ గుళ్ళో అమ్మవారు కాదు, అరుల్మిగా ప్రియాగర్ శాంతి దేవుళ్ళు. మొత్తం ప్రతి ఒక్క దేవుళ్ళని పెట్టినారు లోపల. మొత్తం అన్ని దేవుళ్ళు చూడండి. పేర్లు పైన ఉన్నాయి, తమిళ్ మనకు రాదు. శివలింగాలు చూడండి ఎన్ని ఉన్నాయో, నందిలు, శివలింగాలు, శివుడు స్వామి, చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము. చాలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. దర్శనం ఎంత బాగైందంటే అసలుకి ఇన్ని గంటలు క్యూలో ఉండేదంతా మర్చిపోయినాం ఒక్కసారిగా. చాలా బాగైంది దర్శనం అయితే. ఇంకా ఇప్పుడు పోయి గిరి ప్రదక్షిణకి పోదాం. ఏమైనా తినేసి పొద్దున్న నుంచి ఏం తినలా, ఇప్పుడు పోయి తినాలి. అరిచి గొంతు కూడా పోయింది. దర్శనం అయితే చాలా బాగైంది. అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా ఇప్పుడు దర్శనానికి పోయేవాళ్ళు. ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయకమయ స్వామి. ఆరెంజ్ రాసినారు వినాయకమయ స్వామికి. ఇంత వడ్డిస్తాను ప్రసాదము. బయటికి వచ్చేసినాం, గుడి బయటికి వచ్చేసినాము. అయిపోయింది అరుణాచల దర్శనం అయిపోయింది. రైల్వే స్టేషన్ సరే సరే రాలేదా? నువ్వు కానీ కొంచెం
గోరికానికి ఇరిగిపోయిందా కానీ ధనుష్ కానీ కానీ నా మొదలు లాగండి కొట్టాను లాగండి వచ్చేసింది 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 ఎక్కింది 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 కట్టు తీసుకో ఏంది మోక్ష మార్గం వచ్చినాం. మోక్ష మార్గము దూరదాం అనేసి వాళ్ళు వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు మన వాళ్ళు కూడా దూరుతారు. మనం దూరే వీడియో తీస్తాం. లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి రానీకి. లేట్ అవుతున్నాను వచ్చేసా. హలో ఫ్రెండ్స్, అరే పట్టేస్తారు విఘ్నేష్. ఓ నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. కమాన్ పుష్. ఇట్లా దిగండి, ఇట్లనే బాగా అందరం బాగా వచ్చేసాం. సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చినాము మోక్ష మార్గంలోంచి. వీటితో అయితే అయిపోయింది, మా పని అయిపోయింది. మీరైతే వీడియో అంతా లాస్ట్ దాకా చూసినారు అనుకుంటున్నా. మా మ్యాన్ రాలే భయపడి, మా విఘ్నేష్ భాయ్ రాలే భయపడి. అయిపోయింది. మీరైతే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా బోయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళా వద్దాం. ఓకే బాయ్ బాయ్.